ఈ వీడియోలో మనము సుజుకి బ్రెజా గురించి తెలుసుకుందాము. సుజుకి బ్రెజా ఎవరు కొనాలి అనే విషయాన్ని తెలుసుకుందాము. ఇదైతే ఇప్పుడు కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు. ఇప్పుడైతే కొన్ని మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎవరికంటే ఎస్పెషలీ సేఫ్టీ కావాలని చూసే వాళ్ళకి, దాంతోపాటు మంచి రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ ఉన్న కారు కావాలని చూసే వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్ అనమాట. మారుతి సుజుకి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కదా. వాళ్ళ కార్లు, వాళ్ళ ఇంజన్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి. మనం కారు కొన్న తర్వాత ఎప్పుడైనా 15, 20 సంవత్సరాలు ఇంకా ఎక్కువ కూడా వాడుకోవచ్చు అనమాట. కొంతమంది ఒకే కారు కొంటూ ఉంటారు. కొద్దిమందికి 2, 3 జనరేషన్స్ కూడా ఒకే కారు కొనే కెపాసిటీ ఉంటుందన్నమాట. అట్లాంటి వాళ్ళు కారు కొన్న తర్వాత సమస్యలు రాకుండా ఉండాలనే చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇదొక మంచి ఆప్షన్ అనమాట. ఇంకొద్దిమంది నాకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న కారు కావాలి, నేను వెళ్ళే రోడ్డు సరిగా ఉండదు, యూనో బంప్స్ ఎక్కువ ఉంటాయి, రోడ్స్ ఉండవు సరిగా, కాబట్టి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న సబ్ 4 మీటర్ ఎస్యూవీ కావాలని చూస్తుంటే ఇది మీకు మంచి ఆప్షన్ అనమాట. ఇంకొద్దిమంది నాకు మంచి మైలేజ్ వచ్చే సబ్ 4 మీటర్ ఎస్యూవీ కావాలని చూస్తుంటారు. వాళ్ళకు కూడా ఇది చాలా మంచి ఆప్షన్. దీంట్లోని ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే, ఫస్ట్ అయితే దీంట్లో సేఫ్టీ 5 స్టార్ ఉందన్నమాట. ఇప్పుడు ముందున్న ప్రీవియస్ ఫేస్ లిఫ్ట్ కార్లో చూస్తే 4 స్టార్ సేఫ్టీ ఉండేది. ఈ కొత్త కార్లో భారత్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 5 స్టార్ రేటింగ్ వచ్చిందనమాట. అదొక మంచి విషయం. దాంతోపాటు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, సీటింగ్ పొజిషన్ బాగుంది, మీకు బోనెట్ విజిబిలిటీ, ఓవరాల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. మంచి సీటింగ్ పొజిషన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు బాగా కాన్ఫిడెంట్గా ఉంటుందన్నమాట. తర్వాత దీంట్లో ఇప్పుడు 2 ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ముందు మనకు 1.5 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండేది. ముందు ఉండేది ఇప్పుడు కూడా అదే సేమ్ ఇంజిన్ కంటిన్యూ చేస్తున్నారు. దాంట్లో మీకు మంచి మైలేజ్ వస్తుంది, సమస్యలు ఉండవు, మంచి రిలయబుల్ ఇంజిన్ అనమాట అది. దాంతోపాటు మీకు సిటీకైనా హైవేకైనా చాలా బాగా యూస్ఫుల్గా ఉండే ఇంజిన్ అనమాట. జర్కులు ఉండవు, ల్యాగ్స్ ఉండవు, మంచిగా పవర్ మీకు కావాల్సినప్పుడు లీనియర్గా వస్తూ ఉంటుంది. చాలా మంచి ఇంజిన్. ఎస్పెషలీ సిటీకి ఎక్కువ ట్రాఫిక్ ఉన్న చోట వాడాలనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. ఇంకా మీకు దీంట్లో 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ కూడా యాడ్ చేశారు. ముందైతే 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉండేది. 6th గేర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మీకు హైవేలో వెళ్ళినప్పుడు, లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు 6th గేర్ కావాలనిపిస్తుంది. ఆ కారే మీకు చెబుతూ ఉంటుంది అనమాట, ఐ వాంట్ అడిషనల్ 1 మోర్ గేర్ అనేసి. కాబట్టి ఇప్పుడు అయితే యాడ్ చేశారు, మంచి విషయం అది కూడా. మీకు హైవేకైనా చాలా బాగుంటుంది, సిటీకైనా చాలా బాగుంటుంది మాన్యువల్. ఇంకొక విషయం, మంచి సస్పెన్షన్ కూడా, ఇది రెండింటికి బాగుంది. ట్యూనింగ్ అయితే బాగా చేశారు. మీకు సిటీకైనా బాగుంటుంది, హైవేకి కూడా చాలా బాగుంటుంది. సరిగా లేన్ రోడ్స్లో కూడా ఈ సస్పెన్షన్ అనేది మంచి సెటప్, చాలా బాగుంటుంది. మీకు ఎక్కువ సిటీకి వాడేట్లుంటే మీకు నాకు క్లచ్, ఈ గేర్ మార్చడం అలాంటివన్నీ నాకు వద్దు అంటే మీకు మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది, అదే టార్క్ కన్వర్టర్. ఎప్పుడు కానీ మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న కార్లు కావాలంటే మీకు టార్క్ కన్వర్టర్ కానీ సీవీటీ కానీ చాలా బాగుంటాయి. జర్కులు ఉండవు, ల్యాగ్స్ ఉండవు, స్మూత్గా షిఫ్ట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. మనకు ల్యాగ్ ఉండదు, కూడా తెలియదు అనమాట మనకు. అలా ఉంటే ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. వేరే వాటిలో ఏమవుతుందంటే ల్యాగ్ ఉంటుంది, జర్క్ ఉంటుంది, హెడ్ నాట్స్ ఉంటాయి, మనకు తెలుస్తూ ఉంటుంది ఆ గేర్ చేంజ్ అయ్యేటప్పుడు అంతా. దట్ ఈజ్ నాట్ గుడ్. మనం కారు కొనేది, ఆటోమేటిక్ కొనేది ఎందుకు? మంచి ఎక్స్పీరియన్స్ కోసం కదా. మీకు మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ దీంట్లో ఉంది. సిటీకి కూడా మంచి ఆటోమేటిక్ కావాలంటే ఇది చాలా బాగుంది. మీకు ఇంకొక విషయం ఏంటంటే, కొద్దిమంది నాకు ఇన్స్టంట్ పవర్ కావాలి, టార్క్ కావాలి అని చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం వీళ్ళు ఇప్పుడు కొత్త ఫేస్ లిఫ్ట్లో 1 లీటర్ టర్బో 3 సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్ తీసుకొచ్చారనమాట. దీంట్లో కూడా 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంది. మీకైతే దీంట్లో ఓన్లీ మాన్యువల్ దొరుకుతుంది, దెర్ ఈజ్ నో ఆటోమేటిక్. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆటోమేటిక్ ఉంది, ఫ్రాంక్స్లో ఉంది, సేమ్ ఇంజిన్ ఉంది, 1 లీటర్ టర్బో ఉంది, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ కూడా ఉంది, కాంబినేషను. వాళ్ళు ఇచ్చిండొచ్చు, నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు ఇవ్వలేదో. వాళ్ళకు సేల్ పెరిగి ఉంటుంది. కొద్దిమందికి టర్బో కావాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు మాన్యువల్తో పాటు కొద్దిమంది అయితే ఆటోమేటిక్ కూడా కావాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకైతే మిస్ అయ్యి ఇప్పుడు వాళ్ళకు కూడా సేల్ కాస్త తగ్గుతుంది.
అదేంటో వాళ్ళ యూనో లాజిక్ మనకు అర్థం కావట్లేదు. ఇంకొకటేంటంటే దీంట్లో మీకు ఇన్ కేస్ ఎక్కువ మైలేజ్ కావాలి అంటే సీఎన్జీ కూడా ఉంది. సీఎన్జీ అనేది 1.5 లీటర్ ఇంజిన్‌తో మాత్రమే వస్తుందనమాట. టర్బోలో వాళ్ళు సీఎన్జీ తీసుకురాలేదు. దాంట్లో కూడా తీసుకొచ్చిండొచ్చు. మన నెక్సాన్‌లో కూడా ఇస్తున్నారు కదా! సీఎన్జీ టర్బో కాంబినేషన్‌తో. వీళ్ళు కూడా తీసుకొచ్చిండొచ్చు. మరి ఏంటో ఇవ్వలేదు. మీకు మంచి మైలేజ్ కావాలంటే సీఎన్జీలో దొరుకుతది. ఇంకొక విషయం ఏంటంటే మీకు మైలేజ్‌తో పాటు బూట్ స్పేస్ కూడా వస్తుందనమాట. ఎందుకంటే ట్యాంక్ అనేది ఇప్పుడు అండర్ బాడీ పెట్టారు. కాబట్టి మనకు బూట్ స్పేస్ లభిస్తుంది. అదొక మంచి విషయం. ఇంకొక నెగెటివ్ విషయం ఏంటంటే దీంట్లో మీరు సీఎన్జీ తీసుకోవాలనుకుంటుంటే సీఎన్జీ ఫిల్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్‌లో గ్యాస్ లభిస్తుంది. కొన్ని ప్లేసెస్‌లో ఉండదు. అదొకటి. ఇన్ కేస్ గ్యాస్ ఉంటే గనక్కడ మీరు క్యూ లైన్‌లో ఎక్కువసేపు వెయిట్ చేయాల్సొస్తుంది. టైం వేస్ట్ అవుతుంది. అదొకటి. గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు కూడా కార్‌లో ఎవరు ఉండకూడదు. అందరూ బయట దిగేసేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మైలేజ్ అయితే బావుంది. ఇంకొకటి స్పేర్ వీల్ విషయం అనేది వీళ్ళు అన్నింట్లో తీసేశారు. నాట్ ఓన్లీ ఇన్ సీఎన్జీ, పెట్రోల్‌లో కూడా తీసేశారు. ఇదైతే నాకు నచ్చని విషయం ఇది. ఇప్పుడు మనం ఎప్పుడైనా హైవేలో వెళ్ళినప్పుడు, హైవేలోనో కాదు ఎక్కడైనా వెళ్ళినప్పుడు పంక్చర్ అయితే పంక్చర్ రిపేర్ కిట్ ఇచ్చారు. పంక్చర్ ఏసుకోవచ్చు. బావుంది. టైర్ పగిలిపోయింది. అప్పుడేం చేస్తాం? బస్ట్ అయినప్పుడు పంక్చర్ వేయడానికి ఆస్కారమే లేదు కదా! అది మంచి విషయం కాదు. బ్రాండ్స్ అనేటివి ఏదైనా సేఫ్టీ రిలేటెడ్ ఇంకా యాడ్ చేయాలి కానీ రిమూవ్ చేయకూడదు. వీళ్ళు ఏ సెన్స్‌లో ఉండి ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. కార్ అనేదే మనకు సేఫ్టీని ప్రొవైడ్ చేసే ఒక వెహికల్ కదా! ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కెళ్ళాలి అంటే. పంక్చర్ అయినప్పుడు ఏం చేస్తాం? ఇమ్మీడియేట్‌గా మనం వీల్ ఉంటే స్పేర్ వీలు దాన్ని మార్చేస్తాం. ఇన్ కేస్ పగిలిపోయింది, పేలిపోయింది, బస్ట్ అయిపోయిందనుకోండి. ఇప్పుడు స్పేర్ వీల్ లేదు. ఏం చేస్తాం? ఎప్పుడో మిడ్‌నైట్ ఎక్కడన్నా ఆగిపోయిందనుకోండి. అలా జరిగి పరిస్థితి ఏంటి? సో, దట్ ఈస్ నాట్ గుడ్. వీళ్ళు ఆలోచించాలి. ప్రతిదానికి గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వడం చాలా కష్టం. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వండి అని గవర్నమెంటే చెప్పాలి. ఇలా చాలా అనమాట. గవర్నమెంట్ మ్యాండేట్ చేస్తేనే వీళ్ళు ఇస్తారు. లేకపోతే ఇవ్వరు. దిస్ ఇస్ ఫన్నీ యాక్చువల్లీ. ఉన్న స్పేర్ వీల్ తీసేయడం అంటే దిస్ ఇస్ నాట్ గుడ్. ఇప్పుడు టాటా దగ్గర చూసామనుకోండి. వాళ్ళ దగ్గర కూడా సీఎన్జీ ఉంది. కానీ వాళ్ళు బూట్ స్పేస్ ఇస్తున్నారు. 2 సిలిండర్స్ పెట్టారు. బూట్ స్పేస్ వస్తుంది. దాంతో పాటు స్పేర్ వీల్ కూడా ఇస్తున్నారు. టాటాని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి సుజుకి వాళ్ళు. అదొక విషయం అనమాట. ఇంకోటి దీంట్లో మంచి విషయం ఏంటంటే మీకు స్పేస్ చాలా బావుంటది. ఎస్పెషల్లీ రియర్ సీట్‌లో ముగ్గురు కూర్చోవాలని చూస్తుంటే చాలా బావుంటుంది. ముగ్గురికి సరిపోతుందనమాట. ఇంకొక మంచి విషయం ఏంటంటే దీంట్లో ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బావుంటుంది. ఫిట్ అండ్ ఫినిష్ సమస్యలుండవు. క్వాలిటీ సమస్యలుండవు. బ్రేక్ డౌన్ అయిపోతుంది. మళ్ళా రిపేర్‌లొచ్చేస్తుంది అనే సమస్య పీస్ ఆఫ్ మైండ్ మీకుంటుందనమాట ఈ కారు కొంటే. కొన్ని బ్రాండ్స్ కార్లు కొన్న తర్వాత చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా! మీరు కూడా చూస్తూనే ఉంటారు. టచ్ స్క్రీన్ పనిచేయట్లేదు, బ్రేక్ డౌన్ అయిపోయింది, ఇంజిన్ పనిచేయట్లేదు, ఎక్కడో లీక్ అవుతుంది. సర్వీస్ సెంటర్‌కెళ్ళినా వాళ్ళు రెక్టిఫై చేయలేకపోతున్నారు. మళ్ళా సర్వీస్ సెంటర్‌కి వెళ్ళాల్సొస్తుంది. అలా సమస్యలొస్తే మనకు ఆరోగ్యానికి కూడా మంచిది కాదనమాట. ఈ కారు కొంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మంచి ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందనమాట. మంచి మైలేజ్ వస్తది. మనకెక్కువ ఖర్చు కాదు. ఫిట్ అండ్ ఫినిష్ సమస్యలుండవు. బ్రేక్ డౌన్ సమస్యలుండవు. ఇన్ కేస్ బై మిస్టేక్ ఏమన్నా సమస్యొస్తే కూడా సర్వీస్ సెంటర్‌లో తొందరగానే వాళ్ళు సాల్వ్ చేసేస్తారు. రెక్టిఫై చేస్తారు. ఇంకోటేంటంటే సర్వీస్ సెంటర్స్ నెట్వర్క్ కూడా చాలా ఎక్కువున్నాయి. ఇంకొక మంచి విషయం ఏంటంటే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్యే ఉండదు. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుందన్నమాట. ఇలా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇంతకుముందే. సీఎన్‌జీ ట్యాంక్ ఇచ్చారు బావుంది. స్పేర్ వీల్ తీసేయడం నాకైతే నచ్చలేదు. కొన్ని చిన్న ఫీచర్స్ కూడా ఇవ్వలేదన్నమాట. ఇన్ కేస్ మీరు బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటుంటే సీట్ హైట్ అడ్జస్టర్ లేదు, రియర్ డీఫాగర్ లేదు, రియర్ వైపర్ వాషర్ లేదు, టీపీఎంఎస్ లేదు. ఇలాంటి ఇంపార్టెంట్‌వి ఫీచర్స్ బేస్ వేరియంట్ నుంచే ఇవ్వాలన్నమాట. ఇవన్నీ సేఫ్టీ రిలేటెడ్. ఇవన్నీ లగ్జరీ కాదు. సో, మీరు మంచి మైలేజ్ ఉన్న కారు సబ్ 4 మీటర్ ఎస్యూవీ చూస్తుంటే మంచి సేఫ్టీ, మంచి రిలయబిలిటీ, మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్, మీకు మంచి ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే కారు కావాలని చూస్తుంటే ఇది మీకు చాలా మంచి ఆప్షన్ అనమాట. ఇంకొక మంచి విషయం ఏంటంటే సుజుకి బ్రెజా ప్రైస్ అయితే తగ్గింది. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళ దగ్గర 1.5 లీటర్ ఇంజిన్ ఉండేది.
దానివల్ల ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే 1 లీటర్ ఇంజిన్ తీసుకొచ్చారు, టర్బో ఇంజిన్, కాబట్టి రేట్ అయితే తగ్గిందనమాట. ఇప్పుడు ప్రైజింగ్ డీటెయిల్స్ చూద్దాము. మనకు పెట్రోల్‌లో మాన్యువల్ చూస్తే 7,40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి ప్రైస్ ఇది యాక్చువల్లీ. తర్వాత పెట్రోల్‌లో ఆటోమేటిక్ చూస్తే 10,60,900 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. సీఎన్జీలో మనకు ఓన్లీ మాన్యువల్ మాత్రం ఉంటుంది. 6 స్పీడ్ ట్రాన్స్మిషను. దెర్ ఇస్ నో ఆటోమేటిక్. వీళ్ళకి మంచి ఛాన్స్ ఉన్నింది. అది కూడా మిస్ చేశారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనకు సీఎన్జీ చూస్తే ప్రైజు 9,29,900 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో వాళ్ళ దగ్గర హైబ్రిడ్ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, పెట్రోల్‌లో, డీజిల్ ఇంపోర్ట్‌కి చాలా సమస్యలు, రేట్లు పెరిగిపోతున్నాయి. హ్మ్. పైగా పెట్రోల్‌లో ఎథనాల్ మిక్స్ చేయడం వల్ల మైలేజ్ తగ్గుతుంది. జనాల్లో కూడా చాలా కంగారు మొదలైంది. మైలేజ్ డ్రాప్ ఒకటి ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటుందా అని చాలా డౌట్స్ ఉన్నాయి. కంగారు కూడా పడుతున్నారు కస్టమర్స్. దాన్ని అడ్రెస్ చేస్తూ వీళ్ళు హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకొచ్చిండొచ్చు. వీళ్ళ దగ్గర ఏదో మైల్డ్ హైబ్రిడ్ ఉంది. అది ఎందుకు యూజ్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడన్నా ఇనీషియల్‌గా కార్ స్టార్ట్ చేసి మూవ్ అయ్యేటప్పుడు అది కాస్త పుష్ ఇస్తుంది. దానికి మించి దానికి మైలేజ్ ఏమీ హెల్ప్ ఉండదనమాట. ఉంటే ఏదో 1 కిలోమీటర్, 1.5-2 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుందంటే. అంతే అనమాట ఈ మైల్డ్ హైబ్రిడ్‌తో. స్మార్ట్ హైబ్రిడ్ అంటారు వాళ్ళు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. దానికన్నా స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకొచ్చుండొచ్చు. అది చాలా బాగా యూజ్ అయ్యుండేది. మైలేజ్ ఎక్కువ వస్తుంది. మనకు ఇంపోర్ట్ కాస్ట్ తగ్గుతుంది కదా, డిపెండెన్సీ తగ్గుతుంది. మైలేజ్ మనకు ఎక్కువ వచ్చిందనుకోండి, డబ్బులు మిగులుతాయి. ఎన్విరాన్మెంట్‌కి కూడా మంచిదనమాట. ఇలాంటి వాటిపైన వర్క్ చేయాలి. మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే గవర్నమెంట్ కూడా ఆలోచించి స్ట్రాంగ్ హైబ్రిడ్స్ పైన కాస్త బెనిఫిట్స్ పెంచాలి, ట్యాక్సులు తగ్గించాలి. అప్పుడే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ముందుకొస్తారు. మనం కూడా కొనడానికి ఈజీగా ఉంటుందన్నమాట. స్ట్రాంగ్ హైబ్రిడ్ అనేది చాలా అవసరం ఇప్పుడు. సో ఇదే అండి. మీకైతే నేను చెప్పినట్టు సబ్ 4 మీటర్‌లో కార్ చూస్తుంటే, ఎస్యూవీ, సో కాల్డ్ ఎస్యూవీ చూస్తుంటే మీకు ఫస్ట్ మంచి మైలేజు, ఫస్ట్ ఎప్పుడు గానీ ప్రిఫరెన్సు సేఫ్టీకి ఇవ్వండి. దీంట్లో ఇప్పుడు 5 స్టార్ సేఫ్టీ ఉంది. మంచి మైలేజ్ వస్తుంది. పైగా మైలేజ్ పెరిగింది ఇప్పుడు ప్రీవియస్ ఫేస్ లిఫ్ట్‌తో కంపేర్ చేసినప్పుడు. ఓకే. మంచి మైలేజ్ ఉంది. మంచి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఉంది. రిలయబిలిటీ ఉంది. మంచిగా ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి. నమ్మకంగా పనిచేస్తాయి. కాబట్టి మీరు ఈ కారైనా, ఏ కారైనా కొనాలనుకున్నప్పుడు అన్నీ తెలుసుకొని ఫస్ట్ సేఫ్టీ ఉందా లేదని చూసుకొని, తర్వాత మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.